ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్లపాడువారు. నేను మీతో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మాట్లాడాలి అనుకుంటున్నా. దయచేసి కొంచెం జాగ్రత్తగా, సైలెంట్గా, మాట్లాడుతున్నది దేవుడే అనుకుని వినండి. నన్ను చూడొద్దు. నేను కూడా మీలాంటి సామాన్యమైన మనిషిని కాబట్టి నన్ను చూడొద్దు. కానీ దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నారో అవి నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ మాటలు వినే ప్రయత్నం చేయండి. ముందుగా క్రైస్తవ సమాజంలో ఒక సందేహం ఉంది. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలు ఎన్నండి? 7 కదా. అందులో 2వ మాట ఏంటి? చాలామందికి తెలుసు. నేడు నీవు నాతో కూడా ఉందువు అన్నారు కదా. ఎవరితో? గట్టిగా చెప్పాలి. దొంగతో కదా. దొంగ పరలోకానికి లేక పరదేశకు వెళ్తాడా? ఈ మాటను పట్టుకుని సమాజం ఏమనుకుంటుంది అంటే, చివరి రోజు వరకు మనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు. చనిపోతున్న క్షణంలో దేవా నన్ను క్షమించు, నాకు నీ రాజ్యం దయచేయి అంటే చాలు, ఇచ్చేస్తారు. ఎందుకని? ఆయన దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు. ఇచ్చిన ఆయుష్కాలం అంతా, ఆరోగ్యం ఉన్నంత కాలం నీ ఇష్టం, నువ్వెలా అయినా బ్రతికే. కానీ చనిపోతున్న క్షణంలో యాజ్ ఎ క్రిస్టియన్గా, నువ్వు ఒక క్రైస్తవునిగా క్షమించు అని అడిగితే దేవుడు నీకు ఖచ్చితంగా ఏమిస్తారు? ఆ లోకం ఇస్తారు అనుకుంటుంది. ఇంకొంచెం లోతుగా వెళ్ళి వాదించే విషయం ఏంటి అంటే, ఎవరి దగ్గరికైనా వాక్యం వెళ్ళి చెప్పి మీరు బాప్తిస్మం తీసుకోండి, రక్షించబడతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పగానే వాక్యం తెలిసిన క్రైస్తవులు చెప్పే మాట ఏంటో తెలుసా? సిలువలో దొంగ ఏ బాప్తిస్మం తీసుకున్నాడు? తీసుకోలేదు కదా. మరి ఆయనకు వచ్చింది కదా, యేసుక్రీస్తే తీసుకువెళ్ళారు కదా. సో నాకు బాప్తిస్మం, గట్టిగా మాట్లాడాలి మీరు, అవసరం లేదు. బాప్తిస్మం తీసుకోకపోయినా, నీతిగా బ్రతకకపోయినా, నిజాయితీగా జీవించకపోయినా, నాకు ఇష్టమైనట్టు అంటే ఎవరికి వారే తమకిష్టమైనట్టు బ్రతికినా చివరి క్షణాన క్షమించు, చేర్చుకో అని అడిగితే చాలు అనుకుంటుంది క్రైస్తవ సమాజం. ఇది నిజమా? అది రాత్రి మనం తెలుసుకోవాలి. అది నిజమే అయితే ఇన్ని పాటలు ఎందుకు? లోక సంబంధమైన కోరికలను త్యజించి హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం కోసం ప్రతిదినం లేఖనాలను ధ్యానిస్తూ, ఎక్కడ తప్పిపోతామో అని దేవునితోనే సహవాసం చేస్తూ, ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్లన్నీ వదులుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూడొచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడొచ్చు, మన ఇష్టమైన రీతిలో వ్యభిచారం చేయొచ్చు, సమస్త కపటము కల్మషము హృదయంలో నింపుకొని బ్రతికేయచ్చు. కానీ వాటిని వదులుకొని బ్రతకమంటున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన ఆలోచన వేరు, మనిషి చేస్తున్న పద్ధతి వేరు. నిజంగానే సిలువలోని దొంగ రక్షింపబడకుండానే పరదేశకు వెళ్ళాడా? అతని జీవితంలో జరిగిన విషయాలు ఏంటనేది చాలా క్లుప్తంగా మీతో చెప్తాను. నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థం కావాలంటే, అది కూడా ఎందుకు మీకు అంటే, మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీ హృదయాలను తెరిచి వాక్యం వినే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు విన్న మా బోధ వేరు, ఇవిడేదో కొత్త బోధ చేస్తుంది అనొద్దు. మీరు తెచ్చుకున్న బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. మీరు తెచ్చుకున్న బైబిల్లో నుంచి వచనాలను చూసి ఆలోచన చేద్దాం. ఎందుకంటే క్రైస్తవ ప్రపంచంలో ప్రతి సంఘానికి, ప్రొటెస్టెంట్స్ వారందరికీ ఉన్నది ఒకే బైబిల్. క్యాథలిక్ వారికి 7 పుస్తకాలు ఎక్కువ, అంతేకాని విషయాలు అవే. ఇందులో తండ్రి అని ఉంటే అందులో పిత అని ఉంటుంది. అంతకు మించి పెద్ద భేదం ఏమీ ఉండదు, ఒక ఎక్స్ట్రా 7 పుస్తకాలు తప్ప. ఎందుకు దేవుడు ఇంత సులభమైన రీతిలో, ఇంత తక్కువ ఖరీదుతో మనకు వాక్యాన్ని ఇచ్చారు అంటే ఆయన దగ్గరకు మనల్ని చేర్చుకోవాలని మాత్రమే. అలాంటప్పుడు కేవలం వినేవారిగా ఉంటే పరలోకం వెళ్ళం, కానీ విన్నదాని ప్రకారం బ్రతికేవారిగా ఉండాలి. ఈ రాత్రి సిలువలోని ఆ దొంగతో యేసుక్రీస్తు పలికిన మాట ఏంటి? దొంగ అడిగిన మాట ఏంటి? దొంగగానే మరణించాడా? అతని జీవితంలో ఏం జరిగిందనేది క్లుప్తంగా తెలుసుకుందాం. బైబిల్ తీసి ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 32వ వచనం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. నన్ను చూడాలందరూ.
యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయడానికి 2 నేరస్తులను తీసుకొచ్చారు. వీరిద్దరూ నేరము రుజువైన నేరగాళ్ళు. వింటున్నారండి? ఇక్కడ వ్రాయబడిన మాట, వారిరువురు నేరము చేసిన వారు. వారిరువురు నేరము చేసిన వారు. ఆ పదం ఎందుకు వాడబడిందో తెలుసా? ఇరువురి మధ్యలో ఉన్న యేసుక్రీస్తు నేరం చేయలేదు. నేరము చేయని ప్రభువుకి ఇరువైపులో ఉన్నవారు నేరం చేసిన వారు. యేసుక్రీస్తు వారు నేరము చేయకపోయినా ఎందుకు సిలువ వేయబడ్డారు అంటే నా పాపమును తీట కొరకే. ఆయన పాప అయితే మన పాపాన్ని తీయలేరు. సో పరిశుద్ధునికి ఇరువైపులా నేరము చేసి నేరము రుజువయ్యి శిక్ష విధించడానికి అర్హత కలిగిన వారిగా సిలువ వేయబడ్డారు. ఇప్పుడు ఈ సిలువ వేయబడిన వారిలో ఒక వ్యక్తి పలుకుతున్న మాట మనం ఇప్పుడు చూడాలి. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. చాలండి. వేయబడింది ఎంతమంది ఆయనతో పాటు? వారిలో ఎంతమంది దూషిస్తున్నారు? గట్టిగా చెప్పాలి. ఒక్కడు కదా. ఆ ఒక్కడు ఏ వైపు వాడు? చెప్పాలి గట్టిగా. ఉందా అక్కడ? ఎందుకు వచ్చింది మరి ఈ మాట బయటకు? ఎందుకో కూడా నేను చెప్తా. మన వాళ్ళు ఎలా ఊహిస్తారంటే కుడి వైపు మంచిది, కుడి చేయి మంచిది, అంతేనా? కాబట్టి కుడివైపు ఉన్నవాడు రక్షించబడినవాడు, దూషించినవాడు ఎడమ చేతి వైపు వాడని ఫిక్స్ అయిపోయింది క్రైస్తవ సమాజం. కానీ బైబిల్లో ఎడమ వైపు ఉన్నవాడు దూషించినట్లుగా బైబిల్ చెప్పలేదు. మీరు కొంచెం కిందకి వెళ్తే ఒక్కడు, రెండవ వాడు అని పదాలు మాత్రమే కనిపిస్తాయి. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బైబిల్ని ధ్యానిస్తూ చదువుకోవాలి. మనకిష్టమైనట్టు చదువుకుంటే మనకిష్టమైనట్లు అర్థమవుతుంది. ధ్యానిస్తూ చదివితే దేవుని మనసు ఏంటో తెలుస్తుంది. వేయబడింది ఇద్దరు చెరొక వైపు ఉన్నారు. కానీ వారిలో దూషించిన ఎడమ వైపు వాడని లేదు, దూషించకుండా ఉన్నది కుడివైపు వాడనే సంగతి లేదు. వింటున్నారా? నన్ను చూడాలి. ఇప్పుడు వీరిలో ఎంతమంది దూషిస్తున్నారు? చెప్పాలి. ఒక్కడే దూషించాడా? అసలు ఏం జరిగిందో ఒకసారి ముందు పుస్తకాల్లో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను. ఒకరా ఇద్దరా? మీరు చదివిన వాళ్ళు ఎంతమంది? గట్టిగా చెప్పరే. ఇద్దరూ నిందించారు కదా, అదేనా? ఇప్పుడు మీరు చెప్పండి, లూకా గారు చెప్పింది కరెక్టా, మత్తయి గారు చెప్పింది కరెక్టా? లూకా గారు ఒక్కరే దూషించారని చెప్పారు. మత్తయి గారు మరి మనం ఏది తీసుకుందాం? రెండు మన బైబిల్లో ఉన్నవే. పోనీ వేరే పుస్తకాల్లో ఉంటే అది నా గ్రంథం కాదు, అది తప్పు అని మనం తప్పించుకోవచ్చు. కానీ ఉన్నది నీ బైబిల్లో, 2 మాటలు నీ బైబిల్లోనే ఉన్నాయి. ఈ ప్రశ్నే దేవుణ్ణి ఎరుగని వాడొస్తే నువ్వేం చెప్తావు? అది రైట్ ఇది రైట్ అంటావా? అది తప్పు ఇది తప్పు అంటావా? అలాగే చెప్తాం మనం. అదేగా మనకు తెలిసింది మరి. కానీ బాగా ఆలోచించండి. ఇప్పుడు మార్కు గారు ఏం చెప్పారో చూద్దాం అదే మాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు రాజుగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారున సిలువ వేయబడిన వారును ఆయనను నిందించారు. అంటే ఒకరా ఇద్దరా? గట్టిగా అంటే మత్తయి గారు ఇద్దరు దూషించారు లేక ఇద్దరు నిందించారనే చెప్తున్నారు. మార్కు గారు ఇద్దరు నిందించారని చెప్తున్నారు. లూకా గారు మాత్రం ఏది నమ్ముతారు మీరు ఇప్పుడు? ఇక ఏది కరెక్ట్? నాకు తెలిసి ఇక్కడ ఉన్న వారిలో 90% క్రిస్టియన్స్ ఉన్నారు. 90% క్రిస్టియన్స్ మీరు 40 రోజులు ఆరాధిస్తారు, గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా చర్చికి వెళ్తారు. ఈ మాట వినని వారు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వారిలో ఉండుండ్రు కదా? కాదా? నేను ఎవరిని విమర్శించట్లా. సార్ కాదా? మరి మనకెందుకు రాలేదు ఈ ప్రశ్న? ఏదో ఒకటి చెప్పేస్తారు ఆ రోజు. వాస్తవంగా వాక్యం వినే పర్సంటేజ్ తక్కువ. అయ్యగారు మొత్తుకోవాలి, వినండి అమ్మా, నన్ను చూడండి అమ్మా, అదే కదా, మాట్లాడుకోకండి అమ్మా అని చెప్పాలి. ఎందుకంటే వాక్యం కొరకు వెళ్ళేవారు తక్కువ, అటెండెన్స్ కొరకు వెళ్ళేవారు ఎక్కువ.
కానీ జాగ్రత్తగా ఆలోచించండి, సిలువ వేయబడిన వెంటనే క్రీస్తు వారితో పాటున్న ఇద్దరు దొంగలు దూషించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాట పలికేటప్పటికీ ఒక వ్యక్తిలో మార్పు స్టార్ట్ అయింది. బాగా వినాలి. ప్రారంభంలో సిలువ వేయగానే ఇద్దరు నిందించారు, ఇద్దరు దూషించారు. ఏమని? నేను క్రీస్తునని చెప్పుకున్నావు కదా, నువ్వు క్రీస్తునని చెప్పుకున్నావుగా. క్రీస్తు ఏం చేయాలి? తనను తాను రక్షించుకోవాలి, మమ్మల్ని కూడా రక్షించాలి. వచ్చిందే రక్షించుట కొరకు కదా. మరి నిన్ను నీవే రక్షించుకోలేని వాడివి మమ్మల్నేమి? ఇది వారికి ఉన్న ప్రశ్న. ఈ మాటలతో ఇద్దరు దొంగలు లేక ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు వారిని నిందిస్తూనే వచ్చారు. కానీ ఈ మాటలు వింటూ కూడా, అలాగే ఆయనను సిలువ వేసేవారే ఆయనను తిడుతూ ఉంటే, ఆయనను హింసిస్తూ ఉంటే, ఆయనను బాధిస్తూ ఉంటే, అవి చూస్తూ కూడా ప్రభు సిలువలో పలికిన మొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ హృదయాన్ని కదిలించింది ప్రియులారా. ఒక దొంగ హృదయాన్ని కదిలించింది. అదేంటి? తప్పు చేసింది మేము కదా. దొంగలను దొంగతనం చేయమని క్రీస్తు వారు పంపించారా? మీకు నాకు వాటా ఉంటుంది, నేను మీ లీడర్ని, మీరు వెళ్ళి దొంగతనం చేసుకురమ్మనేమని క్రీస్తు వారిని పంపించారా? అదే ఒకవేళ అయ్యుంటే, నీ వల్లే మేము పట్టబడ్డాం, నీ వల్లే మేము చంపబడుతున్నాం అనడంలో న్యాయం ఉంది. కానీ అది కాదు జరిగింది. అసలు వాళ్ళు ఎక్కడ దొంగతనం చేశారో, ఎలాంటి దొంగతనాలు చేశారో ప్రభువారికి తెలీదు. కానీ ఆయన చాలా మౌనంగా ఉన్నారు. ఆయనను హింసిస్తున్న వారిని కూడా క్షమించమని ఆయన ప్రార్థన చేయడం, తప్పు చేసిన వీరు కూడా ప్రభువుని నిందిస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండడం చూసిన ఆ ఇద్దరిలో ఒక్కరిలో మార్పు వచ్చింది ప్రియులారా. ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు. ఎందుకు ఈయన ఇలా ఉన్నాడు? ఎందుకు ఈయన క్షమించమని అడుగుతున్నారు? క్షమించే అధికారం ఉన్నదా ఈయనకి? నిజంగా ఈయన చేసేది వాస్తవమేనా? అదే మాలాంటి వాళ్ళము సాధారణమైన వ్యక్తులైతే ఇంత బాధిస్తుంటే ఓర్చుకోలేం. యేసుక్రీస్తు ప్రభు వారిని పగలు 9 గంటలకు సిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించారు. 6 గంటలు సిలువలో బాధపడ్డారు ఆయన. మీరు గమనించండి, 9 నుండి 3 అంటే మధ్యలో ఏ వాతావరణం ఉంటుంది? ఏ కాలమైనా ఎండే ఉంటుంది కదా. అలాంటి ఎండవేళ తన వీపు చాళ్ల వల్లే దున్నబడగా, చేతులలో కాళ్లలో మేకులతో గుచ్చబడగా, తలపైన ముండ్ల కిరీటం పెట్టి రెల్లుతో కొడుతూ ఉంటే రక్తం ధారలా కారుతూ ఉండగా, అంత బాధను ఒకవైపు ఓర్చుకుంటూ కూడా మిగిలిన వారు తనని నిందిస్తూ ఉంటే ప్రేమతో సహించిన క్షమామూర్తి ఆయన. ఆ సన్నివేశాన్ని కళ్ళకు ఎదురుగా కనిపిస్తూ ఉండగా ఆ వ్యక్తి చూస్తున్నాడు. ఎందుకింత మౌనంగా ఉన్నారు ఈయన? ఎందుకు ఇలా సహిస్తున్నాడు ఈయన? వారిని ఏం చేయలేదే, కనీసం ఇంత హింసిస్తున్న వారిని ఏమీ తిట్టట్లేదే, మమ్మల్ని ఏమీ చేయలేదే, మేం తిడుతున్నా ఏమీ చేయట్లేదే అంటే ఈయన చాలా మంచివాడు అనమాట. కాబట్టి ఇక ఇప్పటి వరకు దూషించినట్లుగా నేను ఆయన దూషించడానికి వీలు లేదు అనుకున్నాడు. అప్పుడు చెప్తున్న మాట, ఒక వ్యక్తి ఆయనను దూషిస్తూ ఉంటే ఇప్పుడు రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడో చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండవ వాడనుందా, కుడివైపు వాడనుందా? మర్చిపోకూడదు మీరు ఎప్పటికంటే మీరు చనిపోయే వరకు. ఇద్దరిలో ఒకడు రెండవ వాడు, అంతే. కుడి ఎడమ ఉందా? లేదు. అలాగే దూషించిన వారు మొదట ఇద్దరునా ఒకరేనా? ఇద్దరు. తరువాత ఒకరిలో మార్పు వచ్చింది. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇప్పుడు రెండవ వ్యక్తి ఏమంటున్నాడు చూద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. చాలండి. ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఒక్క మాట విన్న ఆ వ్యక్తిలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా? అడుగుతున్నాడు రెండో వ్యక్తిని. ఏమని అంటే, మనకైతే ఇది తగినదే, ఇది న్యాయం. ఎందుకు? మనం తప్పు చేసాం. బందిపోటు దొంగలు వీరు. ఎలాంటి దొంగలు? బందిపోటు దొంగ అంటే ఒక వ్యక్తిని బంధించి పొడిచి చంపి దొంగతనం చేస్తారు. మామూలు దొంగ అయితే దోచుకొని వెళ్ళిపోతాడు. బందిపోటు దొంగ అంటే పూర్వం దారుల మధ్యలో రాత్రిపూట కాపలా కాసి ప్రయాణికులను, మార్గంలో ప్రయాణం చేస్తున్న వారిని బంధించి వారి దగ్గర ఉన్నది దోచుకొని, బంధించబడిన వ్యక్తి ఏదైనా రివర్స్ అయితే అతను పొడిచి చంపేసి వస్తువులు తీసుకొని వెళ్ళిపోయేవారు. అలాంటి వారిని బందిపోటు దొంగలు అంటారు.
ఇప్పుడు మీరు చెప్పండి, దొంగతనం చేయడానికి ఒక వ్యక్తిని బంధిస్తారు వారు, 2 వీలైతే చంపేస్తారు, అంటే హంతకులు కూడా. మనమైతే దొంగతనం చేసాం, హత్యలు చేసాం, మనకి శిక్ష న్యాయం. ఎంతోమందిని చంపాం మనం ఒక్కరం చనిపోవడం పెద్ద కష్టమేం కాదు, వారి దృష్టికి వెళ్ళింది కాబట్టి. కానీ ఈయన ఏ తప్పిదము చెప్పాలి మీరు, ఏ తప్పిదము? ఆ సిలువలో ఉండగానే ఆ కొంచెం సమయంలోనే క్రీస్తు వారు ఏ తప్పిదము చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నారనే సంగతి అతను గుర్తించాడు. గుర్తించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనకిది న్యాయం, కానీ ఆయనైతే ఏ తప్పిదం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు దూషిస్తున్నావు? నువ్వెవరికి భయపడాలి? దేవునికి భయపడవా అంటున్నాడు. మీరు చెప్పండి, దేవునికి భయపడవా అని ఎదుటి వారికి చెప్తున్నారంటే ఇప్పుడు ఇతనిలో ఏమొచ్చి ఉండాలి? దేవుడు అంటే భయం వచ్చి ఉండాలి. నేను తప్పు చేసి గరానగా ఉన్నానేంటి? తప్పు చేయని ఆయన నిందిస్తున్నానేంటి? తప్పు నేను చేస్తున్నది, నేను భయపడవలసింది ఎదురుగా ఉన్న ఈయన కంటే కూడా ఈయనను పంపిన దేవునికి నేను భయపడవలసిన వాడను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి. ఇప్పుడు ఇతనిలో జ్ఞానం అనేది ప్రారంభమైంది, దేవుడంటే భయం అనేది ప్రారంభమైంది. తాను చేసింది తప్పు అని గుర్తించుకున్నాడు, ఎదుటి వారిని నిందించకూడదని తెలుసుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్త పడుతూ ఇప్పుడు ఏం చేశాడు ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. మళ్ళీ చెప్పాలి, ఆయనను. చాలు, ఈ పదం చాలా సింపుల్గా చదివేస్తాం మనం కదా. ఆయనను చూచి, ఏముంది అందులో? ఏమనుందా? చూచి అంటే ఏమా వింటున్నారా? ఆ చివరి వాళ్ళు ఆయనను చూచి అంటే యేసు వైపు చూచి, సింపుల్గా అనుకుంటున్నాం కదా. కానీ ఆ చూచి అనే పదం చాలా లోతైన అర్థంతో వ్రాయబడింది ఇక్కడ. ఏంటా చూపు అంటే, ఈ సందర్భాన్ని గూర్చి ప్రస్తావిస్తూ యోహాను గారు ఒక విషయాన్ని చెప్పారు. అంటే మనకు అవసరం కనుక చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా తాపకరమైన సర్పాల చేత అనేక మంది చనిపోయారు. చనిపోతున్నప్పుడు మోషే గారు ప్రార్థన చేశారు. ఏంటి ప్రభువా, వీరంతా చనిపోతున్నారు అరణ్యంలో, ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక ఎత్తైన స్థలం మీద పెట్ట మోషే. ఎవరికి సర్పం కాటు వేస్తుందో, కాటు వేయబడిన వాడు నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే అతనిలోని విషము పోయి వాడు బ్రతుకుతాడు అని చెప్పారు. దానికి భవిష్యత్తులో వచ్చే ముంగుర్తు యేసుక్రీస్తు వారు ఎత్తబడాలి. అదే మనం చదువుకున్నది. మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎలాగెత్తెనో మనుష్య కుమారుడు అలాగే ఎత్తబడవలెను. ఇప్పుడు మీరు టాలీ చేసుకోండి. ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని ఎవరు నిదానించి చూచారో వారు బ్రతికారు ఆనాడు. ఇది భౌతికంగా. ఎత్తబడిన యేసుక్రీస్తు వారిని పశ్చాత్తాప హృదయంతో ఎవరు చూస్తారో వారు బ్రతుకుతారు ఈనాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే, దొంగగా పిలువబడుతున్న ఆ వ్యక్తిలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. నేను పాపిని, నేను చేసింది తప్పు, నా తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన నా పాపాన్ని తీయడానికే వచ్చారు అనే పశ్చాత్తాప హృదయముతో తన చూపు క్రీస్తు వైపు మళ్ళించాడు. ఆ దృష్టితో చూస్తున్నాడు. ఆయనను చూచి అన్నప్పుడు ఆ పదంలో ఆంతర్యం ఏంటి అంటే, నన్ను క్షమించవా, నేను నీ వైపు చూస్తున్నాను, నన్ను బ్రతికించవా, నాలాంటి వారిని బ్రతికించుటకే కొరక కదా నువ్వు ఈ త్యాగం చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు అంటే ఎత్తబడ్డారా లేదా? మాట్లాడండి. సిలువ కొయ్యకు మేకులతో కొట్టి సిలువని ఎత్తారు అంటే ఎత్తైన స్థలంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే నిదానించి ఆయనను చూస్తారో, లేక నిదానించి ఆయన చేసిన కార్యాన్ని ఈరోజు వారు చూస్తారో వారెవరైనా బ్రతుకుతారు. కానీ చూసేటప్పుడు నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపం ఉండాలి. నటిస్తే క్షమించరు ఆయన. నటిస్తే క్షమించారనుకుని మనం అనుకోవాలి తప్ప క్షమాపణ మనం పొందాం. ఎప్పుడు పొందుతాం? హృదయపూర్వకంగా మన తప్పిదాన్ని మనం ఒప్పుకున్న రోజు. ఇప్పుడు ఆ వ్యక్తిలో కలిగింది ఆ మార్పే ప్రియులారా.
అందుకే ఎదుటివానిని గద్దిస్తున్నాడు, తనను తాను పశ్చాత్తాపపడుతున్నాడు. నన్ను రక్షించవా అని దీనంగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నాడు. ఆ చూపులోని ఆంతర్యం క్షమించమని అడగడం, బ్రతికించమని అడగడం. కొన్ని సందర్భాలలో మాటలు చెప్పక్కర్లేదు, మన చూపే మనం ఏమడుగుతున్నామో చెప్పేస్తుంది. మన సైగలే మనం ఏమడుగుతున్నామో, మనం ఏం ఆశిస్తున్నామో, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తెలుపుతూ ఉంటాయి ప్రియులారా. సో ఆ వ్యక్తి కూడా ప్రభువారి వైపు, ఆయన వైపు చూచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టం అక్కడ చూడటం. ఎందుకు కష్టం? 2 చేతులతో వాళ్ళకి వేశారు, ఆయనకి వేశారు కదా. యేసుక్రీస్తు వారికి ఎలాంటి ఇబ్బందిని కలిగిస్తున్నారో వారికి అదే ఇబ్బందిని కలిగిస్తున్నారు. అంత బాధలో తిట్టడం అంటే తిట్టేయచ్చు, కానీ ఆయన వైపు చూడడం కొంచెం కష్టమే. కానీ ఆ కష్టాన్ని కూడా అధిగమించి ఆయనే నన్ను రక్షించే సమర్థుడు అనే మనసుతో అతను చూస్తూ ఉన్నాడు ప్రియులారా. చూస్తూ పలికిన ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంది, చదువుదాం ఇప్పుడు. యేసు ఆయన వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనేను. చాలండి. ఎన్ని మాటలు అడిగాడు ఆ వ్యక్తి? ఒక 10 మాటలు అడిగాడా? పోనీ ఒక పావుగంట ప్రార్థన చేశాడా? చెప్పాలమ్మా, చేశాడా? ఏమడిగాడు? ఒకే ఒక్క మాట, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనవా అన్నాడు. ఇది ఎంత విలువైన మాటో మీకు ఇప్పుడు చెప్తాను. ఎంత విలువైన మాట మీకు చెప్తా. ఇతడు ఎప్పుడైతే తన తప్పును ఒప్పుకున్నాడో, యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించాడో, యేసు నా పాపములను తీయటానికే వచ్చారు, నా కొరకే బలైపోతున్నాడు అని అర్థం చేసుకున్నాడో, వెంటనే అతనిలో దేవుడంటే భయం వచ్చింది, దైవ సంబంధమైన జ్ఞానం వచ్చింది. జ్ఞానంతో యుక్తిగా ఆలోచిస్తూ పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట ప్రియులారా. మీరు బాగా ఆలోచించండి. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇప్పటి వరకు చేయాల్సిందంతా చేసి ఒక మాట చెప్పగానే నేను తీసుకెళ్ళిపోవాలా అన్నారా? ఏమన్నారు మరి? నేడు నీవు నాతో కూడా. ఒక్క మాట అతను అడిగితే వెంటనే యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు. అంటే ఆయన అడిగిన మాట చిన్న మాట కాదనమాట. ఆయన అడిగిన మాట, ఎక్కడున్నారు? ఆయన అడిగిన మాట చిన్న మాట కాదు. ఎలా కాదు ఇప్పుడు మీకు చెప్తాను. సిలువలోని ఆ వ్యక్తి కేవలం దొంగగానే మరణిస్తే పరదేశుకు వెళ్ళేవాడు కాదు. కానీ అతనిలో ఎన్ని మార్పులు వచ్చాయో మీరు చూశారు. నేను పాపిని అని గ్రహించాడు, క్రీస్తు నన్ను రక్షించడానికి వచ్చాడు అని గ్రహించాడు, విరేలాడుతున్న ఆయనను పైనుండి క్రిందికి చూస్తే నేను బ్రతుకుతాను అని నమ్మాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని అతనికి అర్థమైంది. ఇవన్నీ తన మనస్సులోనికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయముతో అడుగుతున్నాడు. 1. ఇక 2, ఆ వ్యక్తి రక్షించబడకుండా, రక్షణను కొనసాగించకుండా ఒక వ్యక్తి పరదేశుకు వెళ్ళడం సాధ్యం కాదు. పరదేశుకు వెళ్ళిన వారు మాత్రమే రేపు పరలోకానికి వెళ్ళేవారు. ప్రస్తుతం నీతిమంతులైన వారంతా పరదేశులో ఉన్నారు. యేసుక్రీస్తు వారి 2వ రాకడలో పరదేశంలో ఉన్న నీతిమంతులందరినీ తాను వెంట పెట్టుకొని, అప్పుడు జీవించిన భూమి మీద ఆయన వచ్చేటప్పటికి భూమి మీద ఉన్న నీతిమంతులను వెంట పెట్టుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళి తండ్రి చేతికి అప్పగిస్తారు యేసుక్రీస్తు వారు. ఇది జరగవలసింది. ఇప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి, లేక నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నారు. అనగానే వెంటనే ప్రభు చెప్పిన మాట, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. అంటే ఈ రోజే మన ఇద్దరం చనిపోతున్నావు. నేను వెళ్ళేటప్పుడే నువ్వు నాతో వచ్చేస్తావు, నేను వెళ్ళేటప్పుడే నువ్వు నాతో వచ్చేస్తావు అన్నారు. కానీ ఒక విషయం గుర్తించాలి, ఏం చేస్తే వెంటనే యేసుక్రీస్తు వారితో ఆ వ్యక్తి పరదేశుకు చేరగలిగాడు? ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి, అది ఇతను చేశాడా లేదా? టూకీగా 4 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే 4 పనులు చేయాలి. వింటున్నారా? నాకు ఆన్సర్ చెప్పాలి మీరంతా. ఒక వ్యక్తి రక్షించబడాలంటే 4 పనులు చేయాలి. అవేంటి ఒక్కొక్కటి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం చదువుదాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మొదటి మాట, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే మొదటిగా చేయవలసింది ఏంటి అంటే యేసుని ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి?
ఏమని ఒప్పుకోవాలి? మీరే ఏమని ఒప్పుకోవాలి? ప్రభువు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే రాజు. ప్రభు అంటే ఏంటండి? పూర్వ రాజులను కూడా ప్రభు ప్రభు అని పిలిచేవారు. ప్రభు అన్న రాజు అన్న ఒక్కటే. యేసు నా రాజు, నన్ను రక్షించడానికి వచ్చిన రాజు. అందుకే ఆయన మరణించినప్పుడు సిలువ పైన వ్రాసిన మాట కూడా అదే, యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు వారు చెప్పుకున్నది కూడా అదే పిలాతు ముందు, నువ్వు రాజువా అంటే ఏం చెప్పారు ఆయన? అవును, నీవు అన్నట్టు నేను రాజునే. పుట్టినప్పుడు కూడా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఏమని అడిగారు? వచ్చారా హేరోదుని? యూదులకు రాజుగా పుట్టినవాడు యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినది రాజుగా, మరణించినది రాజుగా. ఆ విషయం నువ్వు ఒప్పుకుని తీరాలి. యేసుక్రీస్తు వారిని రాజు అని ఒప్పుకుంటే, అలాగే ఆయన మరణిస్తే ఆయన తండ్రి ఆయన లేపాడని నీవు ఒప్పుకుంటే అప్పుడు నీకు రక్షణ. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే మొదట చేయవలసింది యేసుక్రీస్తును రాజుగా ఒప్పుకోవాలి. మొదటి పని ఏం చేయాలి? గట్టిగా నా ఒక్కదాని కొంతే బాగా వినబడుతుంది, మీరు ఎంతమంది ఉండి మీ మాట వినబడట్లా. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే మొదటి పని యేసుక్రీస్తును రాజు అని నమ్మాలి. ఇక 2, అదే అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. రెండవ విషయం ఏంటి అంటే ప్రభు నామములో ప్రార్థన చేయాలి. ఇంతకీ ప్రభు ఎవరు? మొదటి మాట చెప్పుకున్నాం మనం. ప్రభు అంటే రాజు. ఎవరు ఆ రాజు? ఎవరిని రాజు అనుకోవాలి మనం? యేసుక్రీస్తు వారిని కదా. ఇప్పుడు ప్రభు నామములో ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. క్రీస్తును రాజని నమ్మాలి. 2, ఆ క్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి. అందుకే మన ప్రార్థన చివరిలో అడిగే మాట అదే, యేసు నామములో, లేక క్రీస్తు నామములో. ఖచ్చితంగా ఈ పదం లేకుండా ప్రార్థన ముగించం. కారణం ఇదే, ఆయన నామములోనే ప్రార్థన చేయాలి. అలా చేస్తే నువ్వు రక్షించబడతావు. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే 4 పనులు చేయాలి. 1, యేసుక్రీస్తుని రాజు లేక ప్రభువు అని విశ్వసించాలి. 2, ప్రభు నామములో ప్రార్థన చేయాలి. 3వ మాట చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు చాలు. ఎవరు రక్షించబడేది? ఏమి నమ్మాలి? యేసు రాజని నమ్మాలి. యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలని నమ్మాలి. యేసును తండ్రి లేపాడని మృతులలో నుండి నమ్మాలి. ఇవి నమ్మిన తరువాతే నువ్వేం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు నీవు రక్షించబడిన వాడిలో 3 పనులు పూర్తి చేసినట్లు. మార్కుల్లా చెప్పాలంటే 75 మార్కులు నీకు వస్తాయి. వింటున్నారా? రక్షించబడటం అనేది 100 మార్కులు అనుకుంటే, యేసుక్రీస్తుని రాజుగా ఒప్పుకుంటే ఒక 25 మార్కులు పడతాయి. క్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఒక 25 మార్కులు పడతాయి. బాప్తిస్మం తీసుకుంటే ఒక 25 పడతాయి. ఈ 325లే మనం ఇక్కడ ఉండగా సాధించగలిగినవి. ఇంకెన్ని ఉన్నాయి 100కి? ఇంకో 25 ఉన్నాయి కదా. ఆ 25 ఎప్పుడు వస్తాయి ఇప్పుడు చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఎవరు రక్షించబడేది? మళ్ళీ చెప్పాలి. అంతము వరకు సహించితేనే నీకు రక్షణ. మరి ముందు 3 పనులు చేశాను కదండి. యేసుక్రీస్తుని నేను రాజుగా ఒప్పుకున్నాను, ఆయన నామంలోనే నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బాప్తిస్మం తీసేసుకున్నాను, నాకు 75 వచ్చినాయి చాలు రక్షణ వచ్చేసింది అనుకుంటున్నావా? ఈ 25 పడితేనే నువ్వు రక్షించబడినట్లు. లోక సంబంధంగా అయితే నీకు పాస్ మార్క్ ఉంది, ఆ మార్జిన్ వరకు నువ్వు కష్టపడితే చాలు. 35 to 40 వస్తే నువ్వు పాస్ అవుతావు. బట్ బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ప్రకారం నువ్వు రక్షించబడిన వాడు కావాలి అంటే 100కు 100 కావాలి. అంటే ఈ 4 నీ జీవితంలో జరగాల్సిందే. అలా కాకపోతే కోట్ల మంది పరలోకం వెళ్ళిపోతారు. తెలుసా మీకు? ప్రభువుని ఒప్పుకోని ఎవరున్నారు? ఈజీగా ఒప్పేసుకున్నారు, పెద్ద కష్టమేం కాదుగా. బాప్తిస్మం ఎవరొచ్చి చెప్పినా వింటాం, తీసేసుకుంటాం, బ్రతకొచ్చు బ్రతకకపోవచ్చు. కానీ అందుకే దేవుడు పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? ఈ 3 చేసి ఎక్కువ చేశాను నేను, ఇంకొకటిగా మిగిలింది అనుకుంటావేమో. ఆ ఒక్కటి నాకు చాలా అవసరం. అదే రక్షింపబడిన నాట నుండి. ఒకవేళ గతం నీది బాగోకపోయి ఉండొచ్చు, వ్యభిచారివి కావచ్చు, దొంగవి కావచ్చు, మోసగాడివి కావచ్చు, బైబిల్ చదవని వాడివి కావచ్చు, ఎదుటి వారిని బూతులాడేవాడివి కావచ్చు, దేవునికి నచ్చని ఏ కార్యక్రమమైనా నీ జీవితంలో జరుగుండొచ్చు. రక్షించబడిన నాట నుండి మాత్రం మరలా మరణించే వరకు నీళ్ళు లోపము ఉండకూడదు. అప్పుడు నీకు ఆ 25, ఈ 25 పడితేనే
100% పడినట్లు అప్పుడు మాత్రమే నీవు రక్షింపబడిన వాడవు. ఈలోపు రక్షించబడుతూ ఉన్నవాడవు. చాలామంది రక్షణ తీసుకున్నావా, తీసేసుకున్నా, అయిపోయిందని చెప్పేస్తారు. ఎందుకు? బాప్తీసం తీసుకుంటే అయిపోయింది అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. రక్షణ అనేది మన జీవితంలో ఆఖరి క్షణము వరకు చేయవలసిన పని ప్రియులారా. ఈ 4 చేస్తే ఒక వ్యక్తి రక్షించబడతాడు. అలా రక్షించబడిన వ్యక్తే పరదేశుకు కానీ పరలోకానికి కానీ వెళ్ళడానికి వీలుంటుంది. ఇప్పుడు మనం మన అంశంలోని ఏమనాలి, దొంగ దగ్గరికి వెళ్దాం. మీ భాషలో వెళ్దామా? ఇప్పుడు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు పరదేశుకు తీసుకువెళ్తానన్నారు. పని హామీ ఇచ్చిన వ్యక్తి ఏమో మనలాంటి వ్యక్తి కాదు. అవునా? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే చూద్దాంలే అనలేదు ప్రభు. వచ్చేస్తావు నువ్వు నాతోనే అన్నారు. ఈ మాట ఇచ్చిన వ్యక్తి ఏమైనా సామాన్యమైన వ్యక్తా? నన్ను రక్షించడానికి వచ్చిన వ్యక్తి. శ్రమ దినమున కృంగిపోకుండా ఎంతటి శ్రమనైనా అనుభవించి మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించిన వ్యక్తి. మాట తప్పనివాడు. ఆయన ఒకసారి మాట ఇచ్చారు, ఇక ఆయన జీవితంలో తప్పడం ఉండదు. ఇది నువ్వు గుడ్డిగా నమ్మచ్చు. ఆయనే చెప్తున్న మాట, వచ్చేస్తావు నువ్వు నాతో ఈరోజు అన్నాడు. అంటే ఇప్పుడు అతనికి రక్షణ ఎలా వచ్చింది అంటే ఈ 4 అతని జీవితంలో జరగాలి. ఒక వ్యక్తి రక్షించబడడానికి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు ఆ వ్యక్తి చేయాలి. అప్పుడే ఆ వ్యక్తికి రక్షణ, అప్పుడే ఆ వ్యక్తి పరదేశుకు వెళ్ళే అర్హత. మరి చేశాడా? మనకు తెలిసినంత వరకు సిలువలో ఉన్న ఆయన ఎక్కడ చేశాడు చెప్పాలి. మీరు చేయలేదా? చేయకుండా వెళ్ళిపోవచ్చా? చెప్పాలి మీరే. 2 మీ ముందే పెడుతున్నా. చేశాడా? చెయ్యనట్టు కనిపిస్తున్న చేసినవాడు అతను. ఎలాగో చెప్తాను మీకు. మొదటిది, యేసుక్రీస్తు వారిని ప్రభు అని నమ్మాలి. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. నీ రాజ్యము అంటే రాజ్యం ఎవరికి ఉంటుంది? రాజుకుంటుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరైనా ఒప్పుకుంటున్నాడు అతను? చెప్పాలి. ఇతను మాట్లాడిన ఈ ఒక్క మాట చాలా శ్రేష్టమైన మాట. సగటు ఒక మనిషి తన జీవితంలో చేయవలసిన 4 పనులకు సంబంధించిన విషయాలు ఈ ఒక్క సెంటెన్స్లో ఉన్నాయి. ఒకటి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అన్నాడు. అంటే నీకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజువు నువ్వు అంటున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తుని తను ఎలా అంగీకరిస్తున్నాడు? వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్ అతని జీవితంలో జరిగిపోయిందా? రెండోది ఏం చేయాలి? ప్రభు నామములో ప్రార్థన చేయాలి. నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేది ఆర్డర్లా ఉందా, రిక్వెస్ట్లా ఉందా? రిక్వెస్ట్ అంటే ఏంటి మన భాషలో? అడగడం, ప్రార్థన. ఎవరి నామంలో చేయాలి? ఆయన అడుగుతున్నది యేసుని. సో రెండవ మాట కూడా అతని జీవితంలో, రెండవది కూడా అతని జీవితంలో అడిగింది ఒక మాటే, కానీ జరుగుతున్నవి 4 పనులు. ఎలాగో చెప్తాను మీకు. ఆల్రెడీ 2 వచ్చాయి. ఒకటి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు రాజని, ఆయనకో రాజ్యం ఉందని, ఆ రాజ్యంలోనికి చేరిన వారే పరలోకానికి వెళ్తారు అని ఆయనకు అర్థమైంది. సో రాజు అని ఇండైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు. ఇక 2, నన్ను జ్ఞాపకం చేసుకో అనేది ప్రార్థన. ప్రభువునే అడుగుతున్నాడు కాబట్టి ఆయన నామంలో చేస్తూ ఉన్నాడు. నీ తండ్రి నిన్ను పంపిస్తారు కదా ఆయన మహిమ ప్రభావంతో ఈ లోకానికి, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? రెండవ విషయం కూడా అతని జీవితంలో నెరవేరింది. ఇక జరగాల్సింది మూడవది, బాప్తిస్మం పొందాలి. ఏం జరగాలి? ఇప్పుడు ఆలోచిద్దాం. ఆయన బాప్తిస్మం తీసుకోవాలంటే భూమి క్రిందికి దిగాలి. అంతేనా? బాప్తిస్మం ఎక్కడ తీసుకుంటారు? యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నారు? చెప్పాలి, టకటక టైం అయిపోతుంది. యోర్దాను నదిలో. ఎవరి చేత? యోహాను గారి చేత. యేసుక్రీస్తు వారు బాప్తిసాలు ఇచ్చారా? చాలా మందికి ఉన్న డౌట్ ఇది. యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇవ్వలేదు అనుకుంటారు. ఒక మాట చూపించి నేను ముందుకెళ్తా. యోహాను సువార్త 3వ అధ్యాయం 22-23 వచనాలు. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. ఎవరు బాప్తిసాలు ఇస్తూ ఉన్నది? చెప్పాలి. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఇచ్చారు. ఎక్కడ? ఐనోనను స్థలమున విస్తారముగా నీళ్లున్న చోటే ఆయన కూడా ఇచ్చారు. ఆయన తీసుకున్నది నదిలోనే, ఆయన ఇచ్చింది విస్తారమైన నీళ్లున్న చోటనే ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారి కాదు, ఆ తర్వాత ఆయన శిష్యులు కూడా బాప్తిస్మం ఇస్తారు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 1-2-3 వచనాల్లో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఓకే, మన విషయం ఏంటి అంటే సిలువలోని ఆ వ్యక్తి, ఇక దొంగ అనకండి, పరదేశును స్వతంత్రించుకున్నవాడు ఇంకా దొంగ ఏంటి? మనకు వాడుక అయిపోయింది కదా. మీకు బైబిల్లో రాహాబ్ గారు తెలుసా? రాహాబ్ గారు తెలీదా? ఎవరామే?
అబ్బా ఎంత బాగా చెప్పేశారర్రా, ఇప్పటికీ వేసేనా? నీతిమంతుల జాబితాలో నీకు చేరి విశ్వాస వీరుల జాబితాలో పేరు స్వతంత్రించుకున్న మన హృదయంలో మాత్రం ఇంకా ఆవిడ అక్కడే ఉన్నారు కదా. మనం ఎంతసేపు అయిపోయినవి చూస్తాం, జరిగిపోయిన వారి జీవితాల్లో ఉన్న మైనస్లు చూడటమే మనకు బాగా అదే మాదిరిగా ఇప్పుడు మనం మాట్లాడేసుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాం? సిలువ వేయబడినప్పుడు నిందించే వరకు ఆ వ్యక్తి దొంగగానే ఉన్నాడు, దొంగ కాబట్టి పట్టబడ్డాడు. కానీ ప్రభు నాతో వస్తావని చెప్పే నాటికి అతనికి దొంగ కాదు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు కదా. నీతిమంతులకు మాత్రమే పరలోకంలో చోటు. పరలోకానికి చేరాలి అంటే ముందే మరణించిన వారందరూ పరదేశికి వెళ్ళాలి. అంటే పరదేశంలో ఉన్న వారంతా నీతిమంతులు. ఈ వ్యక్తి పరదేశికు చేరగలిగాడు అంటే ఇతను ఇప్పుడు దొంగ మంచివాడా? మార్చేసుకోండి మరి మీ మైండ్లో ఆ పదాన్ని. అర్థమైందా? అతను నీతిమంతుడు. ఇప్పుడు చెప్పండి మీరు, ఇక్కడ విషయం ఏంటి అంటే బాప్తిస్మం తీసుకోవాలి, రక్షించబడాలి అంటే మూడవ పని. మరి ఇప్పుడు ఇతను బాప్తిస్మం ఎలా తీసుకుంటాడు? ఆల్రెడీ సిలువ వేయబడ్డాడు, పైకి ఎత్తబడ్డాడు. ఇప్పుడు పైనుంచి దించి నేను యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరిస్తున్నానండి, నన్ను కిందకి దించండి, నేను క్రిందికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటానంటే రోమపర్వతం ఒప్పుకునేదా? మాట్లాడాలి మీరు. ఒప్పుకుంటుందా? పోని దించి తెచ్చిన అక్కడ కింద ఇచ్చేవారు ఎవరు? అప్పటికి యోహాను గారిని చంపేశారు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు సిలువలోనే ఉన్నారు. అపోస్తులందరూ చల్లా చెదురైపోయి ఉన్నారు. అవునా? మరి దిగి వచ్చిన ఆయన పరిస్థితి ఏంటి? తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. కాబట్టి మరి ఆజ్ఞ మేరొచ్చా? బాప్తిస్మం తీసుకుంటేనే రక్షించబడినట్లు అని చెప్పబడినప్పుడు బాప్తిస్మం తీసుకోకుండా అతను రక్షించబడిన వాడు అవుతాడా? మరి ఎలా అయ్యాడు? మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎలా అయ్యాడు అంటే నమ్మి బాప్తిస్మం పొందడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత చట్టమైంది. నా పాయింట్ క్యాచ్ చేయాలి, వింటున్నారా? ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలి అనే చట్టం ఎప్పుడొచ్చిందని తీసుకోవడం ముందే ప్రారంభమైంది. బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చి బాప్తిసం ప్రారంభించారు. బట్ అది చట్టం ఎప్పుడైందంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత. అందుకే మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు. ఎప్పుడు చెప్తున్న మాట ఇది? ప్రభు తిరిగి లేచిన తరువాత 28వ అధ్యాయంలో ఆయన ఏం చేశారు? పై వచనాలు ఆల్రెడీ తిరిగి నన్ను చూడాలి. తిరిగి అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించే వరకు చాలా విషయాలలో ఫుల్ఫిల్ అవ్వలేదు, అంటే సంపూర్ణం కాలేదు. ఎప్పుడు సంపూర్ణమయ్యాయి? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సంపూర్ణమయ్యాయి. అలాంటి వాటిలో ఒక కార్యక్రమమే బాప్తిస్మము అనే కార్యక్రమం ప్రియులారా. కాబట్టి సిలువలో ఉన్న ఆ వ్యక్తికి ఉన్న ఒక గొప్ప ఆపర్చునిటీ ఏంటి అంటే అప్పటికి ఇంకా ప్రభు లేదు కనుక దిగి వచ్చి నీటిలోనికే వెళ్ళి బాప్తిసం తీసుకోవాలనేది 100% కాదు. ఎప్పుడు 100%? ఇప్పుడు మనకి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శాసనం చేశారు కదా, ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తీసుకోవాలి. ఆయన తీసుకోలేదు కాబట్టి నేను తీసుకోను అనే మాట మనకు చెల్లుతుందా? చెప్పాలి మీరు. అక్కడ మరొక విషయం ఏంటో తెలుసా? తీసుకొని వెళుతున్నదే యేసుక్రీస్తు. పరదేశకు తీసుకువెళ్తున్నది ఎవరు? ఆయనకు సమస్త అధికారం ఉంది కనుక ఆయన చేయవలసిన పనంతా చేసి తండ్రి దగ్గర తనకు రావలసిన మహిమను తెచ్చుకోబోతున్నారు కనుక ఆయనకు అవకాశం ఉంది. అందున అప్పటికి ఈ చట్టం అమలులోనికి రాలేదు గనుక సిలువలో వేలాడుతున్న ఆ నీతిమంతునికి అవకాశం ఉంది. ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు నేను కూడా నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, బాప్తిస్మం తీసుకోను, చనిపోయే ముందు తీసుకుంటానంటే కుదరదు. ఎందుకని? ఆల్రెడీ చట్టం నీకు వచ్చేసింది. అర్థమవుతుందా? చట్టం రాకమునుపు మనం చూపించవచ్చు, రాలేదు కదండి కాబట్టి నేను చేశాను అని. అది చట్టం వచ్చాక చట్టం వచ్చాక కుదురుతుందా? మాట్లాడాలి. కుదరదు. అది కుదరలేదు అతనికి. ఏది కుదరలేదు? చట్టం లేదు కాబట్టి. వినాలి, చట్టం లేదు కాబట్టి పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రభువుని అడుగుతున్నాడు కాబట్టి ఆ ఒక్క వ్యక్తికి ఆ టైంకి
అది సరిపోయింది, కానీ ఇప్పుడు నీకు నాకు అయితే వర్తించదు. సో సిలువలో ఆ వ్యక్తి యేసుక్రీస్తుని ప్రభువు అన్నారు, రెండవది ఆయన్నే అడుగుతున్నాడు, 3 బాప్తిస్మం అనే చట్టం రాలేదు కనుక పశ్చాత్తాపముతోనే తన పాపాన్ని కడుగుకుంటున్నాడు. ఇక అప్పటి నుండి సిలువ వేయబడి ఒప్పుకున్న నాటి నుండి మరణించే క్షణము వరకు జాగ్రత్తగా బ్రతికాడు. 4వ పాయింట్ ఏంటి? అంతము వరకు సహించాలి. ఎంత ఉంటే అంతే కదా అంతం. సిలువ వేయబడిన దగ్గర నుండి చనిపోయే లోపు ఉన్న జీవితం ఇక మరలా వెనక్కి చూడలేదు. తోటి సహోదరుని చూసి నేను మరలా వాడికిలా దూషిద్దాం అనుకోలేదు, లేదా మరలా ప్రభుని నిందిద్దాం అనుకోలేదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను ఇలాగే ఉంటాను, నువ్వు బాగు చేయాలని అనలేదు. కానీ పశ్చాత్తాపం తన జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఇక మరణించే క్షణం వరకు జాగ్రత్తగా బ్రతికాడు. అంటే అంతము వరకు చెప్పాలి. అంతము వరకు 4 చేశాడా? చెప్పాలి మీరు. 4 చేశాడా? 4 పనులు చేశాడు కాబట్టి అతనికి రక్షణ వచ్చిందా? రక్షించబడ్డాడు కనుక ఇప్పుడు అతను పరదేశికి వెళ్ళడానికి అర్హుడేనా? కాబట్టి ప్రభు పిలిచారు. మనం ఇవేం ఆలోచించం. ఆయన వెళ్ళలేదా ఏంటి, నేను వెళ్ళిపోతా. కానీ వాక్యం నీకు కనిపించేది 66 పుస్తకాలే, కానీ ప్రతి పదాన్ని వెడగొడితే ఒక అధ్యాయం ఒక పుస్తకంలా ఉంటుంది బైబిల్. కాబట్టి ప్రియులరా, సిలువ వేయబడిన ఆ 2 నేరస్తులు ప్రారంభంలో నేరస్తులే, నేరం రుజువైన వారే. కానీ ప్రభు ఒక మాట పలకగానే పలికిన ఆ మాటలోని ఆంతర్యాన్ని గ్రహించిన రెండో వ్యక్తి తనను తాను తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాప హృదయంతో ప్రభు వైపు చూస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాడు. బాప్తిస్మం అనే చట్టం లేదు కనుక పశ్చాత్తాపంతోనే తన పాపాన్ని కడుక్కున్నాడు. మిగిలిన ఆ కొంచెం సమయం లేక కొన్ని గంటలలోనే జాగ్రత్తగా బ్రతికాడు. కనుకనే యేసుక్రీస్తు వారు తనతో పరదేశకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈరోజు క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా బ్రతుకుతున్న మన జీవితంలో రక్షణ పొందడానికి అవసరమైన 4 చేస్తున్నావా? రక్షించబడ్డాను అనే ముసుగులు అంతము వరకు సహించే ఆ కార్యక్రమం గనుక ఒకవేళ మీరు నేను చేయలేకపోతే మనకి నిత్యరాజ్యం ఉండదు. ఎందుకంటే ఆయన దృష్టిలో అన్నీ సంపూర్ణంగా చేయవలసిందే. కనుక ప్రియులరా, సిలువ వేయబడిన ఆ వ్యక్తిని ఇంకా దొంగ అనొద్దు. సిలువ వేయబడిన వారిలో నీతిమంతుడు క్రీస్తు వారితో కూడా పరదేశకు వెళ్ళాడు. అలా వెళ్ళడానికి రక్షణ అనే ఆ కార్యక్రమం తన జీవితంలో జరిగించుకుని, అనగా 4 పనులు ముగించుకుని ప్రభు మెచ్చేవానిగా ఉన్నాడు. ప్రభు మెచ్చిన వాడే ధన్యుడు అంది బైబిల్. యేసుక్రీస్తు వారు మెచ్చుకునేలా, తనతో పరదేశకు తీసుకుని వెళ్ళేలా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. నీతిమంతునిగా మరణించాడు, నీతిమంతులు ఉండే చోటుకి వెళ్ళిపోయాడు. మనము పరదేశకు వెళ్ళాలి అంటే, లేదు ఈ రాత్రి ఈ క్షణమే ప్రభు వస్తే ఆయనతో కలిసి పరలోకంలో తండ్రి దగ్గరకు వెళ్ళాలి అంటే మన జీవితంలో రక్షణ అనేది చాలా ముఖ్యం. చాలామంది 40 డేస్ వరకే చేస్తారు. అలా నేను విమర్శించట్లేదు, కానీ ఒకసారి మంచిగా ఉండాలని నిర్ణయం తీసుకున్న మీరు ఇక మరలా వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? 40 రోజులు ముగిసిన తర్వాత మరలా పాత జీవితంలోకి వెళ్ళొచ్చా? చెప్పండి. ఒక విద్యార్థి, ముగిస్తున్నాను నేను, ఒక విద్యార్థి ఎగ్జామ్ రాశాడు అనుకోండి, 30 మార్క్స్ వచ్చాయి, పాసా ఫెయిలా? ఫెయిల్ అవుతాడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడు? ఫెయిల్ అయిన వాడు మళ్ళీ రాస్తాడు పాస్ అవ్వాలంటే, అవునా? ఈసారి 50 మార్కులు వచ్చినాయి, ఏమవుతుంది? ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలంటాడు విద్యార్థి? నాకు 30 వచ్చింది, ఫెయిల్ అయిన సర్టిఫికెట్ కావాలి, నాకు అది ఇవ్వండి, పాస్ వద్దు నాకు అంటాడా? ఏం కావాలంటాడు? ఇదే కావాలంట. మరి మన జీవితం కూడా అంతే కదా. ఒకప్పుడు పాపము చేత మరణించాం, పాపంలోనే జీవించాం, చచ్చిన వారిగానే ఉన్నాం. అది వద్దనుకునే కదా కడుక్కున్నాం మనం క్రీస్తులో. కడుక్కున్న తర్వాత కడగబడిన వారిగా మనం బ్రతకాలి తప్ప మరలా వెనుకకు చెప్పాలి, మరలా ఫెయిల్ సర్టిఫికేట్ కోసం పరుగులు తీయొద్దు. అంతము వరకు సహిద్దాం. దేవుడు మెచ్చి పరలోకాన్ని ఇచ్చే వారిలో మనం ఉందాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకో.